2 కప్పుల బేసన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ, కారం చెంచా సగం, సన్నుప్పు టీ స్పూన్ ధనియాల పౌడర్. అన్నీ కలిపి వాటర్ కూడా వేసి కొద్దిగా బజ్జీలు వేసేటట్టు నీళ్ళు పోయాలి. బాగా కలుపుకోవాలి. చిటికెడు సోడా, మూత పెట్టుకో, పక్కన పెట్టేసి 2 కప్పుల పెరుగు తీసుకొని బాగా మజ్జిగ చిలకాలి. కొద్దిగా పసుపు మజ్జిగలో, కొద్దిగా అల్లం వెల్లిపాయ, 2 టీ స్పూన్లు కారం, చల్లకు సరిపడంత దొడ్డుప్పు, బాగా కలియాలి. కొద్దిగా నీళ్ళు పోయాలి. పొయ్యి పైన గిన్నె పెట్టుకొని రెండు చెంచాల నూనె, కొద్దిగా జీలకర్ర ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర ఆవాలు, 2 గెమ్మల కలిమాకు, కొద్దిగా కాలిన తర్వాత మనము చల్ల చిలికిన సగం చెంబు నీళ్ళు వేసి మసాలా నీళ్ళు, తర్వాత మూత పెట్టుకో. 4 స్పూన్ల బేసన్ వేసి నీళ్ళతోటి కలపాలి. కొద్దిగా పలుసు ఉండలు లేకుండా పలుచగా కలపాలి. మసులుతున్న పులుసు, చల్ల పులుసులో బేసను కలిపి పెట్టిన బేసన్ పోయి నాలుగైదు కొమ్మల కలిమాకు, కొద్దిగా కొత్తిమీర 4-5 కొమ్మలు వేసి కొద్దిగా నీళ్ళు పోసుకో, మరగడానికి నీళ్ళు కొద్దిగా మసులుతున్న పులుసులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, మరో పొయ్యి పైన
కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత బజ్జీలకు ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత బజ్జీలు వేసుకోవాలి ఆయిల్లో. మసిలిన పులుసులో బజ్జీలు వేయగలరు.